హలో వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ మార్నింగ్ లేవగానే అయితే ముందు వాషింగ్ మిషన్ వేసేసి వాకిలు ఊడ్చేసి ముగ్గేసేసి వీడి పాలు కూడా కాగబెట్టేసా. ఇప్పుడైతే వాడికి మాకు కూర వండుకుంటున్నాం. ములక్కాయ టమాటా కూర. ఇంకా రాత్రి దోశలు వేసుకోగా మిగిలింది కొంచెం ఇడ్లీ పిండి ఉంది. అందులోకి కొంచెం బియ్య పిండి కానీ మైదా కానీ కలుపుకొని పునుగులైతే వేసుకుందాం అనుకుంటున్నాము. మా వారికైతే జలుబు తగ్గింది కానీ వీడికి ఇప్పుడు జలుబు చేసింది. ఇంకా ఏదో అట్లా అట్లా ఆడుకుంటున్నాడు. నైట్లు కూడా బాగా ఏడిపిస్తున్నాడు. ఎందుకు జలుబు వల్ల నిద్ర పట్టకేమో ఫుల్గా ఏడిపిస్తున్నాడు నన్ను. పునుగులు అండ్ కర్రీ ప్రిపరేషన్ అయితే అయిపోయింది. మా వారైతే ఆఫీస్కి వెళ్ళిపోయారు. వంట పని అయితే అయిపోయింది. ఇంకా ఇంటి పని అయితే అట్లానే ఉంది, చేసుకోవాలి. ముందైతే బట్టలు ఆరేసి వచ్చాను. ఇవాళ కూడా ఎందుకో వర్షం పడేలాగా ఉంది, మబ్బులు పట్టేసి బాగా చల్లగా ఉంది బయట అయితే. కానీ గాలికన్నా ఆరతాయిలే అనేసి బయట వేసి వచ్చాను. ఇంట్లోనే ఫుల్గా ఆరేసాను. ఇంకా అవి కూడా లోపల చాలవు. ఈ రోజైనా వర్షం పడకుండా ఉంటే బాగుంటుంది. ఇంకా బొడ్డోడు కూడా నిద్రపోయి లేచాడు. ఇంకా వాడికి కూడా స్నానానికి నీళ్ళు అయితే పెట్టేశాను. వీడు ఆడుకునే గది వరకు ఉదయాన్నే ఊడ్చేస్తాను. కానీ ఇల్లు మొత్తం ఊడ్చేటప్పుడు మళ్ళీ ఒకసారి ఊడ్చి మాపు కొడతాను అనమాట. సో ఇబ్బంది ఉండదు. ఇప్పుడైతే ముందు ఊడ్చుకొని తుడిచేసుకోవాలి. అసలు మీదకి ఎక్కి ఎలా తొక్కుతున్నాడో చూడండి. వాడికైతే భోజనం తినిపించేశాను. ఇంకా నేనైతే తినడానికి రెడీ అయ్యి ఈరోజైతే ఇంకా మాగాయ చట్నీ, ములక్కాయ టమాటా, గొట్టాలు రైస్ అండ్ పెరుగు అంతే. ఈరోజైనా వర్షం పడకపోతే బాగుండు అనుకున్నాను. కానీ రోజు మీద ఇవాళ ఇంకా ఎక్కువగా పడుతుంది. ఇంట్లోకి కూడా వస్తుంది జల్లు అయితే. వర్షంతో పాటు ఉరుములు మెరుపులు కూడా వస్తున్నాయి. ఆ ఉరుము సౌండ్కి మా బొడ్డోడైతే నిద్ర లేచాడు కూడా. ఈరోజు స్నాక్స్గా అయితే ఓట్స్ ప్రిపేర్ చేసేసుకుంటున్నాం. మళ్ళీ మళ్ళీ ఇంకోసారి రిక్కి ఇంకొకసారి అరు. ఇప్పుడు టైం అయితే 5:30 అయింది. మా వారు వచ్చే టైం అయింది. వెయిట్ చేస్తున్నాం. ఇంకా జల్లు అయితే పడుతూనే ఉంది. బయటకు వెళ్దామంటే బయట ఫుల్ కోతులు ఉన్నాయి. అందుకనే ఇంట్లో నుండే వీడియో అయితే తీస్తున్నాను. ఈరోజు అయితే మారుతినగర్ సుబ్రహ్మణ్యం మూవీ చూస్తున్నాము. మొన్న స్ట్రీమర్ తీసుకున్నా అని చెప్పాను కదా, ఆ రోజే అది చాలా లేట్గా వర్క్ చేసింది. వెంటనే వేడెక్కాల్సింది ఎప్పుడో పావు గంటగా వేడెక్కింది. మా ఆయన చెప్పినా వినకుండా ఏం కాదులే ఎందుకు రిటర్న్ పెట్టడం అన్నారు. అనుకున్నట్టే అది మరుసటి రోజుకి ఇంకా అసలు ఆ పావు గంట వేడి చేసినా కూడా వేడవ్వట్లా, పని చేయట్లేదు. ఇంకా ఎందుకులా అని ఇంకా రిటర్న్ పెట్టిచ్చేసాను. అయితే ప్రోడక్ట్ అయితే రిటర్న్ తీసుకువెళ్ళరు కానీ రిఫండ్ అయితే పడిపోయింది. ఇంకా ఎలానో ఉంది కదా ఎందుకు డబ్బులు వేస్ట్ చేయడం అని ఇదే రిపేర్ చేస్తానని కూర్చున్నారు మా వారైతే. వైర్ ఏదో ప్రాబ్లం ఉంది, కొత్తది తీసుకొచ్చి వేస్తా అన్నారు. కానీ ఇంకా నేను ఎందుకులే కానీ కొత్తది ఆర్డర్ పెట్టేయమని చెప్పాను. రిక్కీ గాడి అల్లరైతే ఈ మధ్య బాగా పెరిగింది. అబ్జర్వేషన్ పవర్ కూడా బాగా పెరిగినట్టుంది. మనం ఏది చేస్తుంటే అది చెయ్యాలని అయితే బాగా ట్రై చేస్తున్నాడు. వాళ్ళ డాడీ క్లాప్స్ కొడుతున్నారని వీడు కూడా కొడుతున్నాడు. ఒక 2 days నుంచి అయితే వాడంతటి వాడు నుంచుంటున్నాడు కానీ మళ్ళీ భయం వేసి నన్ను పట్టుకుంటున్నాడు. అడుగులేపి దా కూర్చోవద్దు, నడు. ఇంకో వారం పోతే నడుస్తాడేమో.
దా రిక్కిదా మాపుకు అడ్డమైంది, ఇప్పుడు జాడిస్తున్నాడు. ఉతుకుతున్నాడు. ఇప్పుడైతే ఇంకేం తినదలుచుకోలేదు, ఎందుకంటే ఈవినింగ్ ఓట్స్ తిని కాఫీ బాగా తాగాము. ఇంకా తర్వాత మార్నింగ్ వేసిన పునుగులు కొన్ని ఉంటే ఇద్దరం కొంచెం తినేసాము. ఇంకా అంతగా ఆకలి అనిపించట్లేదు. ఆయన అయితే తినకుండా పడుకుండిపోయారు కూడా. ఇంకా నేనైతే బిగ్ బాస్ చూసి పడుకుందామని మెలకుతూనే ఉన్నాను. ఇంకా బిగ్ బాస్ చూసేసి పడుకోవడమే. వారైతే మ్యాక్సిమం నైట్ 10 లోపే పడుకుండిపోతారు, మార్నింగ్ 5 లోపే లెగుస్తారు. సో ఇంకా అదే అలవాటు అయిపోతుంది, చిన్నప్పటి నుండి అదే అలవాటు. ఇంక ఇప్పుడు కూడా ఇంకా అట్లనే 10 పడుకుండిపోతారు. మార్నింగ్ మాత్రం 5కి లెగిసిపోతారు. ఉదయాన్నే లేవగానే వాకిలు ఊడ్చేసి ముగ్గు అయితే వేసేసుకున్నాను. వాషింగ్ మిషన్ కూడా ఆన్ చేసేసాను. ఇంకా అంట్ల పని కూడా లేదు, నైటే తోమేసుకున్నా. ఈ పూటకైతే ఉప్మా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఒక పొయ్యి మీద అయితే పాలు పెట్టాను. ఇంకా వంకాయ కూర చేద్దామని వంకాయలు అయితే ఇక్కడ పెట్టాను. వంకాయలు కట్ చేసుకోవాలి ఈలోపు. వంకాయ కర్రీ కూడా అయిపోయింది. మేమైతే ఎండుకారం వేయకుండా ఇలా పచ్చిమిర్చి పేస్ట్ వేసి చేసుకుంటాం, అందుకని చూడటానికి ఇలా ఉంటుంది. వంట పని అయితే అయిపోయింది. బట్టలు కూడా ఆరేసి వచ్చాను. వీడికి స్నానం చేద్దామని అయితే వేడి నీళ్ళు పెట్టాను. ఈలోపే వీడు పడుకున్నాడని అయితే ఆఫ్ చేసి వచ్చాను. ఇంక వాళ్ళు లేవగానే ఆడికి స్నానం చేసి నేను ఫ్రెష్ అవ్వాలి. ఇంకా వీళ్ళు వేసే లోపు అయితే మిగిలిన పని అయితే చేసేసుకుంటా. అంటే ఇల్లు ఊడ్చుకొని మాపు కొట్టాలి, అది మాత్రం అయిపోతే ఇంక పని అయిపోయినట్టు ఈ పూటకి. ఇంకా అది చేసేసుకుంటే ఇంక వీళ్ళు లేవగానే స్నానం చేయించేయచ్చు. నాకైతే ఇక్కడ పూలు దొరకడమే చాలా రేరు. దొరికినప్పుడు కూడా మోర్ 50 రూపీస్ 80 రూపీస్ కూడా చెప్తూ ఉంటారు. మన సంతకి వెళ్ళినప్పుడు అయితే తెచ్చుకున్నా, మోర 30 అన్నారు. అయినా పెట్టుకో బుద్ధి అయితే తెచ్చుకున్నా. వీడు చూడండి, ఇంక పూలు పెట్టుకున్నప్పటి నుంచి అవి పీకాలని గోల. వద్దంటున్నానని నా మీద అరుస్తున్నాడు. అగోండి అగో వద్దని చెప్తున్నానా, కూర్చో. అవి పీకేదాకా వీడైతే నిద్రపోయేలా లేడు. ఆ మళ్ళీ కన్నా అటే పడింది. అమ్మారే ఇంతకు ముందు వీడియోలోనే చెప్పాను కదా, కుక్కర్ అయితే బాగా పొంగుతుందని. సో కుక్కర్ మూత పెట్టే రబ్బర్ ఏమన్నా ఎక్స్టెండ్ అయిందేమో, ఒకసారి ఫ్రిడ్జ్లో పెట్టమని తెలిసిన వాళ్ళు అయితే సజెస్ట్ చేశారు. సో ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. ఇప్పుడు ఇది ఒకసారి కుక్కర్ మూతకు పెట్టి ట్రై చేద్దాం. పొంగకపోతే కనుక ఉపయోగపడ్డట్టే, లేదంటే అది కూడా మీకు చెప్తా ఎట్లా వర్క్ చేసిందో. ఇదిగో ఈరోజు కూడా వర్షం అయితే మొదలైంది. ఇంకేం చేస్తాం, ముందైతే బట్టలు తీసేసి లోపల ఆరేసుకుందామని బట్టలు అయితే తీసేస్తున్నాను. ఈలోపు మా బొట్టోడైతే బయటకు వచ్చేసాడు. ఇక వాడు బయటకు వచ్చింది మొదలు ముందు వాకిట్లో ఉన్న ముగ్గంతా ఒంటికి పూసుకుంటాడు. ఇంకా తర్వాత ఉన్న చెట్లకి ఏ ఆకు పీకుదామా అని ఆలోచిస్తాడు. ముందు ఈ పీకేసి వాడి నోట్లో పెట్టుకోవాలి. నేనైతే అక్కడికక్కడ ఆపుతా, కానీ వాడైతే అస్సలు ఆగడు. ఈ ట్రిక్ అయితే బాగానే వర్క్ చేసింది. నిజంగానే పొంగడం లేదు. ఈ ట్రిక్ ఏదో వర్క్ చేసింది అనుకునే లోపే ఫెయిల్ అయిపోయింది. ఫస్ట్ విజిల్ అయితే మంచిగా వచ్చింది, కానీ సెకండ్ అండ్ థర్డ్ విజిల్కి అయితే ఫుల్ కుక్కర్ పొంగేసింది. ఇక మా వారికి చెప్తే రేపు రిపేర్ చేయించి తీసుకొని వస్తానని అయితే చెప్పారు. ఒక్కదాన్నే కాబట్టి ఈ 1/2 లీటర్ కుక్కర్ అయితే యూజ్ చేసుకుంటాను. ఇక ఈ రోజుకైతే చిట్టిపోవడం, వంకాయ కర్రీ, రైస్ అండ్ పెరుగు. వాడికైతే భోజనం పడుకోబెట్టేశాను. ఇంకా నేను తినేసి నేను కాసేపు రిలాక్స్ అయితే సెట్. నైట్ అంతా పడుకొని ఎట్లా పాపం జలుబుతో. మొన్నటిదాకా పాకేవాడు కాబట్టి కింద షెల్ఫ్లో వరకే తీసి ఆగం చేసేవాడు. ఇప్పుడు నుంచోగలుగుతున్నాడు. ఇంకా ఫస్ట్ షెల్ఫ్లో కూడా అన్నీ తీసి అయితే పడేస్తున్నాడు. ఇంక ఇవన్నీ ఎక్కడ దాచుకోవాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు. నేను ఎక్కడ అరుస్తానని ఒక స్మైల్ అయితే నాకు ఇసిరేస్తాడు. బిగ్ బాస్ మ్యూజిక్ వచ్చినా ఓపస్ యాడ్ వచ్చినా ఇంకా మనం ఏం చేస్తున్నా అలా టీవీ చూస్తూనే ఉంటాడు, అస్సలు పట్టించుకోడు. అలా బీబీ మ్యూజిక్ వచ్చినప్పుడు ఈ వీడియో ఎక్స్ప్రెషన్స్ అయితే మీకు చూపిద్దాం అనుకుంటాను, కానీ ఆ మ్యూజిక్కి కాపీ రైట్స్ పడేసి డిలీట్ అయిపోతుంది వీడియో, అందుకని చూపించట్లేదు. ఈరోజైతే మా వారు వస్తూ నా కోసం పానీపూరి అయితే తీసుకొచ్చేసారు. మొన్న బయటికి వెళ్ళినప్పుడు అయితే తిందామనుకున్నా, కానీ ఫుల్గా జనాలు అయితే ఉన్నారని ఇంకా తినకుండా వచ్చేసాను. అది గుర్తుపెట్టుకొని ఈరోజు తీసుకొని వచ్చారు.
మేము ఉండే ఏరియాలో ఉండేదంతా హిందీ వాళ్ళే కాబట్టి ఇక్కడ ఉండే ఫుడ్ కూడా వాళ్ళ స్టైలే ఎక్కువ ఉంటుంది. ఏదో తిన్నామన్న పేరే తప్ప మన టేస్ట్ అయితే రాదు ఇటు. నేను తినటం చూసి ప్లేట్ లాక్కోవటానికి రిక్కీగాడు వస్తున్నాడని ఒక్క పూరి వాడి చేతిలో పెట్టా. ఆ ఒక్క పూరి ఇల్లంతా చేశాడు. ఇప్పుడు అదంతా క్లీన్ చేసుకొని మళ్ళీ మాప్ కూడా కొట్టుకోవాలి, లేదంటే నూనెకి జారిద్ది కాలు. నార్మల్గా అయితే నైట్స్ అన్నం తినటం చాలా తక్కువ. పైగా ఈ వారం అయితే అసలు ఒక్కసారి కూడా తినలేదు. ఎందుకంటే 2 days అట్టయింది, 1 day ఇడ్లీ అయింది అండ్ 2 days తినలేదు. ఇంక ఈరోజు మా ఆయన అడిగితే తింటా అన్నారు. సో ఇంక అందుకని అన్నంలోకి ఆమ్లెట్ కూడా చేసుకుంటున్నాం. ఇంకా ఈరోజు నైట్ డిన్నర్కి అయితే టొమాటో చట్నీ, వంకాయ కర్రీ, పుట్నాల పొడం, ఆమ్లెట్ అండ్ రైస్, ఇంకా గుమ్మడి వడియాలు, గొట్టాలు అండ్ పెరుగు, అంతే. ఇప్పుడు టైం అయితే 9:15 అయింది. వాడు ఇంకా ఆడుకుంటూనే ఉన్నాడు. ఇంకా ఈ రోజుకి ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మరికొన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు బాయ్ బాయ్.